రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రం కాకుండా చేయడంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రైల్వే కోడూరులోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులతోనూ అదేవిధంగా రాజంపేటలోని తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులతో నిరాహార దీక్షలు చేయించి రాజంపేట వారిని కడపలో చేర్చమని, అదేవిధంగా రైల్వే కోడూరు వారిని తిరుపతిలో చేర్చమని తెలుగుదేశం పార్టీనే వ్యూహాత్మకంగా రెచ్చగొట్టింది. ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారిద్దరూ కూడా ఇష్టపడడం లేదు. కోడూరు వాళ్ళు తిరుపతిలోకి వెళ్తామంటున్నారు, రాజంపేట వాళ్ళు కడపకు వెళ్తామంటున్నారు. ఇలాంటి సందర్భంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచడం ఇబ్బందికర పరిణామమని చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీ నాయకులను కన్విన్స్ చేసే విధంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ వేశారు. ఆ ఎత్తుగడ ఫలించింది. అందులో భాగంగానే రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రం కాకుండా చేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారంటూ వచ్చినటువంటి వార్తల్లో కూడా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాయచోటిలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ముందే తెలుసు రాయచోటి ప్రజల ఆగ్రహము, ఆలోచన. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రం కాకుండా చేస్తే ఆ ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసు. అందుకే ముందుగానే ఆయన కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. కానీ రాయచోటి ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలుగుదేశం పార్టీ ఇదంతా కుట్రపూరితంగా చేసిందని భావిస్తున్నారు. అక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు, అక్కడ ప్రజల వ్యాపారాలను దెబ్బతీశారు, అక్కడ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఉందని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఇదే అంశాన్ని వైఎస్ఆర్సీపీ అస్త్రంగా మార్చుకుంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పట్టుబట్టి మరీ జగన్మోహన్ రెడ్డి సహకారంతో జిల్లా కేంద్రంగా రాయచోటిని చేసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చుతుండడంతో వైఎస్ఆర్సీపీ దీన్ని అస్త్రంగా మార్చుకుంటోంది. సేవ్ రాయచోటిగా ఒక నినాదాన్ని ప్రారంభించింది, ఒక ఉద్యమాన్ని ప్రారంభించబోతోంది. రాయచోటిలో ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించబోతున్నారు. ఎందుకంటే ఈ నిర్ణయం రాయచోటి ప్రాంతం పైన ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. అక్కడి ప్రజల మనోభావాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ధర్నాలు జరుగుతున్నాయి. రాజకీయంగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, తెలుగుదేశం కూటమి పార్టీలు తప్ప. అక్కడ ప్రజల మనోభావాన్ని చాలా పార్టీలు ప్రతిబింబిస్తున్నాయి. చాలా రాజకీయ ప్రజా సంఘాలు కలిసి ప్రజలతో పోరాటం చేస్తున్నాయి. రాయచోటిని మళ్ళా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ముందే కుట్రపూరితంగా కోడూరు, రాజంపేట వారితో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి నాయకులతో నినాదాలు చేయించి లేదా ధర్నాలు చేయించి నిరాహార దీక్షలు చేయించి వ్యూహాత్మకంగానే రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రం కాకుండా చేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. చంద్రబాబు నాయుడు రాయచోటిపై ఎందుకు ఇంత కక్ష కట్టారంటే జగన్మోహన్ రెడ్డి రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన రాయచోటిని తానెందుకు కొనసాగించాలన్న ఉద్దేశం తప్ప మరొకటి కాదన్న విషయాన్ని కూడా ఇక్కడ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెక్ పెట్టేందుకు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. రాయచోటి అభివృద్ధి తాను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు రాంప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఇచ్చినటువంటి జిల్లా కేంద్రాన్ని పక్కకు తీసుకువెళ్లి అభివృద్ధి ఎలా చేస్తారంటూ అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటే ఆటోమేటిక్ గా అదే అభివృద్ధి అవుతుంది. ఇక్కడ రాకపోకలు, వ్యాపారాలు ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో అభివృద్ధి అదే ఆటోమేటిక్ గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన పని లేదు, దృష్టి సారించాల్సిన పని లేదు. జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి అదే సాధించుకుంటుంది. ఇది రాయచోటి ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం. రాయచోటి ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడమే కాదు, వారి ఆర్థికంగా దెబ్బతీయడమే. చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఇదంతా చేస్తే అక్కడ రాయచోటి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు, ఆర్థికంగా దెబ్బతింటారు. ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉన్నదన్నది రాయచోటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ.